టర్కీ ఇటీవల పాకిస్తాన్కు సైనిక సాయం, డ్రోన్లు, మిసైల్ సరఫరా చేస్తామని ప్రకటించడం భారత్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సాయం కేవలం పాకిస్తాన్ పట్ల సానుభూతి కాదు, బదులుగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ యొక్క రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలకు సంబంధించింది. టర్కీ పాకిస్తాన్కు సైనిక సాయం అందించడం కేవలం భారత్తో విభేదాల కారణంగా కాదు. టర్కీ యొక్క ఈ చర్యల వెనుక దాని స్వంత ఆర్థిక, రాజకీయ, సామాజిక లక్ష్యాలు ఉన్నాయి. 2024లో టర్కీ పాకిస్తాన్కు బైరక్తార్ డ్రోన్లు, ఇతర సైనిక సామాగ్రి సరఫరా చేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో కూడా ఈ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇస్లామిక్ ప్రపంచంలో ఒక నాయకుడిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇస్లామిక్ దేశాలలో టర్కీని ఒక పెద్దన్న స్థాయిలో చూపించే ప్రయత్నంలో భాగంగా ఎర్డోగాన్ పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాలకు సాయం అందిస్తున్నారు. ఈ సాయం ద్వారా పాకిస్తాన్ను తమ రాజకీయ గుండెల్లో ఉంచుకోవడం టర్కీ లక్ష్యం. ఇది కేవలం సైనిక సాయంతో పరిమితం కాదు. ఆర్థిక, వాణిజ్య సంబంధాల ద్వారా కూడా టర్కీ తన ప్రాభవాన్ని విస్తరించాలని చూస్తోంది. టర్కీ యొక్క బైరక్తార్ డ్రోన్లు అజర్బైజాన్, ఉక్రెయిన్ వంటి దేశాలలో యుద్ధాలలో విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. ఈ డ్రోన్లను పాకిస్తాన్కు సరఫరా చేయడం ద్వారా టర్కీ తన సైనిక టెక్నాలజీని ప్రదర్శించడమే కాకుండా పాకిస్తాన్ను తన సైనిక ఆధారిత దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ సాయం చేయడం వెనుక టర్కీ యొక్క స్వార్థ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశంగా టర్కీ యొక్క రాజకీయ ఎజెండాకు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. టర్కీ ఈ సాయం ద్వారా పాకిస్తాన్పై తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ సంబంధం షరతులతో కూడుకున్నది. ఒకవేళ పాకిస్తాన్ టర్కీ యొక్క నాయకత్వ ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే టర్కీ తన సాయాన్ని ఉపసంహరించే అవకాశం ఉంది. ఇది టర్కీ యొక్క వ్యూహాత్మక ఆలోచన. టర్కీ చర్యలు భారత్ టర్కీ సంబంధాలను ఒత్తిడికి గురిచేశాయి. 2023లో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు భారత్ మానవతా సాయం అందించింది. కానీ టర్కీ యొక్క పాకిస్తాన్ మద్దతు భారత్లో అసంతృప్తిని కలిగించింది. దీని ఫలితంగా భారత్లో బాయ్కాట్ టర్కీ నినాదాలు ఊపందుకున్నాయి. టర్కీకి టూరిజం వస్తువులు దిగుమతులను బహిష్కరించాలనే పిలుపులు వచ్చాయి. అయితే టర్కీ, భారత్ యొక్క వాణిజ్య సంబంధాలు ఈ బాయ్కాట్ను సంక్లిష్టం చేశాయి. 2024 గణాంకాల ప్రకారం భారత్ టర్కీ నుంచి $4 బిలియన్ విలువైన వస్తువులు దిగుమతి చేస్తుంది. అయితే టర్కీకి $11 బిలియన్ విలువైన వస్తువులు ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతులు భారత్కు విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తాయి. పాకిస్తాన్కు సైనిక సామాగ్రి సరఫరా చేయడం ద్వారా టర్కీ తన డిఫెన్స్ ఎగుమతులను పెంచుకుంటోంది. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది.